గుడ్ మార్నింగ్. 5:30 అవుతుంది. Hi guys, this is me Sanjana Narasimha and welcome to my channel. I make content on lifestyle, fitness, fashion, travel and everything real. సో ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే, నాకు ఈరోజు ఎగ్జామ్ ఉంది. టుడే ఈస్ గోయింగ్ టు బి అన్ ఎగ్జామ్ డే. సో ఎలా జరుగుతుందో చూద్దాం. యాక్చువల్లీ చాలా టైర్డ్గా ఉంది. లాస్ట్ కొన్ని రోజుల నుంచి సరిగ్గా నిద్రే లేదు నాకు. విల్ అసలు వాటరే సరిగ్గా తాగనండి నేనైతే, బట్ అది ఇప్పుడు చేంజ్ చేసుకుంటున్నాను. మార్నింగ్స్ ఎప్పుడైనా సరే యాసిడిటీ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, అందుకే ఈ కాఫీ టీ కంటే గ్లాస్ ఆఫ్ వాటర్ ఇస్ బెస్ట్. అండ్ సమ్మర్ కాబట్టి ఐఎమ్ కీపింగ్ ఇట్ వెరీ మినిమల్. ఎంత ఓపిక లేకపోయినా సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్ మాత్రం పెట్టుకోండి చాలు. నేను ఈ క్వశ్చన్ చాలా మంది దగ్గర విన్నాను, మేము బయటికే వెళ్ళాం మాకెందుకు సన్ స్క్రీన్ అని. బయటికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇంట్లో ఉండే లైట్ నుంచి కూడా మనకి ప్రొటెక్షన్ అనేది కావాలి. అండ్ సన్ స్క్రీన్ అనేది ఎప్పటికైనా ఇట్స్ అ ప్రొటెక్షన్. లేదు నేను అన్ని స్టెప్స్ ఫాలో చేయలేను అని అనుకునే వాళ్ళు కూడా జస్ట్ యూజ్ సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్. సో నేను వ్లాగ్ చేసేది మోస్ట్ ఆఫ్ ద హెక్టిక్ డేస్లో కాబట్టి నేను ఇలా సింపుల్గా ఫినిష్ చేసేస్తున్నాను. బట్ ఆన్ అ రెగ్యులర్ డే ఇట్స్ వెరీ డిఫరెంట్. నా స్కిన్ కేర్ వీడియో కూడా తొందరలో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఆ రోజు నాకు ఎగ్జామ్ అండ్ ఆల్సో నాకు 2 ఎగ్జామ్స్ ఉన్నింది ఆ రోజు. సో ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ లాంగ్ డే. అందుకు నేను ఏమి రిస్క్ తీసుకోకుండా నాకు ఏది కంఫర్ట్ నేను అదే వేసుకున్నాను. ఒక కుర్తీ వేసుకున్నాను. ట్రెండా కంఫర్ట్ అంటే ఐ ఆల్వేస్ చూస్ కంఫర్ట్. అండ్ ఆబ్వియస్ గా లాంగ్ డే కాబట్టి నాకు లిటరల్ గా లూజ్ ఎయిర్ వద్దని మమ్మీ చేత జడ వేపించుకుంటున్నాను ఆ రోజు. అండ్ ఇంకా వి స్టార్టెడ్ అనమాట. డాడీని డ్రాప్ చేస్తున్నారు. అసలు ఎగ్జామ్ ఉంటే నేను తినడం కూడా మర్చిపోతాను. బట్ డాడీ లేదు ఏదో ఒకటి తిను అని. ఇక్కడ శ్రీ అన్నపూర్ణేశ్వరి ఉత్తర్ కర్ణాటక హోటల్ అని ఒక ప్లేస్ ఉండే. ఇట్స్ వెరీ ఫేమస్. నేను ఆల్రెడీ దీనిపైన ఒక షార్ట్ పెట్టాను. సో అక్కడ స్టాప్ చేసి బ్రేక్ఫాస్ట్ కోసం ఆపారనమాట. నిజంగా చెప్తున్నా టేస్ట్ చాలా చాలా బాగుండింది. కానీ నేను ఎగ్జామ్ టెన్షన్ వల్ల నేను ఎంజాయ్ చేయలేకపోయాను. నాకు ఆ షార్ట్కి వచ్చి ఎవరో కామెంట్ చేశారు ఇది పోహా అని. లేదండి, ఇట్స్ నాట్ పోహా, ఇట్స్ అన్ ఉత్తర్ కర్ణాటక డిష్. అండ్ యూజువల్ గా బయటికి వెళ్తే ఐ ప్రిఫర్ టు ఈట్ ఇన్ అ స్పూన్. సో అందుకని మా డాడీ ఇక్కడ ఎతుకుతా ఉన్నారనమాట, స్పూన్ ఎక్కడుందంటే. అండ్ ఫైనలీ వాళ్ళు ఇచ్చారనమాట. అండ్ నాకు ఆ టెన్షన్లో తినే అంత ఓపిక కూడా లేదు. నేను వద్దు అంటే ఇంకా మా డాడీనే నాకు తినిపిస్తున్నారు అనమాట. లేదు తిను అని. మీరు అటు పక్క వెళ్తే ట్రై చేయండి, జయనగర్ సైడ్ వస్తుంది. అండ్ నా ఫస్ట్ ఎగ్జామ్ అయిపోయింది, అదే చెప్తున్నాను ఇక్కడ ఓవర్ అని. యాక్చువల్గా అక్కడ సెంటర్ దగ్గర ఇంకా వీడియో తీయొద్దు అందరు ఉన్నారని నేనేమీ తీయలేదు అక్కడ. అండ్ ఫస్ట్ ఎగ్జామ్కి సెకండ్ ఎగ్జామ్కి నాకు ఒక 2 hours ఏమో టైం ఉన్నింది. ఇంకా సెకండ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను అనమాట. ఇక్కడ నేను ఇప్పుడు చూసాను కదా, నేను ఏం చూసానో తెలుసా మీకు? మీరు కూడా చూసేయండి. ఆ రోజు సండే అనమాట. అండ్ ఇక్కడ ఒక గ్రౌండ్ ఉన్నింది. అండ్ ఆ రోజు ఏదో టోర్నమెంట్ ఏదో జరుగుతునింది. నేను లిటరల్ గా మార్నింగ్ వచ్చినప్పుడు స్టార్ట్ అయింది, అప్పటికి ఈవినింగ్ అవుతుంది. సండే రోజు తిండి తిప్పలు ఏం లేకుండా వీళ్ళు ఇలా ఆడుకుంటున్నారే అని నాకు ఆ రోజు అయితే ఆబ్వియస్ గా నేను చూసాను, మరి ఇంత పిచ్చినైతే చూడలేదు. అండ్ ఇంక అంతే ఎగ్జామ్ ఫినిష్ చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాను నేను. ఇంకా వెళ్లే దారిలో ఏం తినలేదు కాబట్టి డాడీ కనీసం జ్యూస్ అన్నా తాగని నేను ఒక మస్క్ మెలన్ జ్యూస్ తీసుకున్నాను ఆ రోజు. మార్నింగ్ స్టార్ట్ అయిన దాన్ని నాకు ఈవినింగ్ ఒక 4:30 అయిపోయింది నాకు ఎగ్జామ్ ఫినిష్ చేసే లోపల. అస్సలు ఒంట్లో శక్తి కూడా లేదు నాకు అసలు ఆ రోజు. ఎగ్జామ్ కి ముందు మనకు చాలా రెస్ట్ కావాలి, చాలా అటెంటివ్ గా ఉండాలి, బాగా రెస్ట్ తీసుకోండి. అండ్ ఇంటికి వచ్చే లోపల 6 అయిపోయింది అనుకుంటాను ఆ రోజు. అండ్ ఆ రోజు సండే కాబట్టి మమ్మీ నాటికోడి పులుసు, నాటికోడి ఫ్రై చేశారు. అండ్ అట్లానే KFC చికెన్ కూడా. ఇంకా పొద్దు నుంచి సరిగ్గా తినలేదు కాబట్టి నేను ఇంటికి వస్తానే చేసిన ఫస్ట్ పని తినడం అనమాట. అందులోనూ నాటికోడి ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఇంకా ఆ రోజు బాగా తృప్తిగా తిన్నాను అసలు. చాలా టైర్డ్గా ఇంటికి వచ్చాను, బట్ చాలా తృప్తిగా తిన్నాను నేను. అండ్ ఈరోజు మొత్తం చాలా టెన్షన్గా హెక్టిక్గా జరిగిపోయింది. లైఫ్ కూడా ఎంత విచిత్రం అంటే, మనం ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా పని ఉంటే బాగుండు అనిపిస్తుంది, ఏమైనా పని చేసేటప్పుడు ఖాళీగా ఉండాలనిపిస్తుంది. అండ్ ఆల్సో లాస్ట్ కొన్ని డేస్ ఎలా ఉండిందంటే, కరెక్ట్గా నిద్ర లేదు, కరెక్ట్గా ఫుడ్ లేదు, అండ్ చాలా చాలా టైర్డ్గా ఫీల్ అవుతున్నాను. బట్ దెన్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్. ఎందుకంటే నాకు అవన్నీ నేను ఇష్టంతో చేశాను.
మనం ఇష్టపడే పనిలో కష్టం ఉన్నా కూడా మనకి ఇష్టంగానే అనిపిస్తుంది. సో ఈ టయర్డ్ వీక్, హెక్టిక్ వీక్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైతే ఉనిందో మొత్తం నాకు ఈరోజు తృప్తిగానే అనిపిస్తుంది. ఎందుకు అంటే ఆ కష్టంలో కూడా నేను చాలా ఇష్టంగా చేశాను అన్నీ. లాస్ట్ కొన్ని డేస్ నుంచి ఎడిటింగ్ అని, కాంటెంట్ అని, అండ్ చదవడం అని, లైక్ ఐ వాజ్ డూయింగ్ ఆల్. నా కళ్ళు కూడా చూడొచ్చు, చాలా టయర్డ్గా ఉన్నాయి. మీకు తెలుస్తుందేమో. సో ఇంకా నా పనులన్నీ అయిపోయాయి కాబట్టి, అండ్ ఈరోజు కూడా చాలా టయర్డ్ అయిపోయాను. ఇంకా నా నైట్ డ్రెస్ వేసుకొని ఈరోజు ఇంకా నిద్రపోతే నేను రేపు పొద్దున్నేనే ఇంకా లేస్తాను. నేను అంత టయర్డ్గా ఉన్నాను అసలు. ఎందుకంటే మార్నింగ్ నేను ఒక 5:30కి లేసాను, అండ్ ఇప్పుడు టైం ఒక 8:30 అవుతుంది. అండ్ నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా కన్ను ముయ్యలేదు, అండ్ కొన్ని రోజుల నుంచి నిద్ర లేదు, అది వేరే విషయం. బట్ ఈ రోజు కూడా యునో, అండ్ నేను ఆల్సో పొద్దు నుంచి ఏమీ తినలేదు కాబట్టి ఐ వాజ్ లిటిల్ మోర్ టయర్డ్ టుడే. బట్ అంత బలాతో సబ్ బలా, ఏం జరిగినా మన మంచికి అని అన్నట్లు. సో అంతా బాగా జరిగింది. ఇట్స్ ఫర్ దిస్ వీడియో, అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I'll meet you all in my next vlog. Until then, bye.